హలో ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్లో సిఇప్ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఇప్పుడు నేను చెప్పే వీడియో జీడిఎస్ అఫీషియల్గా అనమాట. సో మనము ఈ యాప్ ద్వారా జీడిఎస్ అఫీషియల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పుడైతే ఈ యాప్ అయితే నాకు తెలిసి చాలా బెనిఫిట్. ఎందుకంటే చాలామందికి పే స్లిప్ కావచ్చు, మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క ఎస్టాబ్లిష్మెంటు, మీ యొక్క వర్క్ గురించి కానీ అట్లా ప్రతిదీ మీ యొక్క ఫోన్లోనే అరిచేతుల్లోనే ఇప్పుడు అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. A to Z ఉంటుంది. మీ గురించి మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క ప్రొఫైల్ అయితే క్లారిటీగా ఈ యొక్క యాప్లో ఉంటుంది. అయితే ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవడం, అదేవిధంగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టైంగా మన ఛానల్గా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పోస్ట్ ఆఫీస్ మంచి అప్డేట్స్ అన్ని మీ దాకా రావాలంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే ముందు లైక్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం మనం ముందు ప్లే స్టోర్కి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోరు, అదే ఐఫోన్ అయితే వాడే వాళ్ళకి యాప్ స్టోర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ప్లే స్టోర్ ఉంటుంది మనకు ఆప్షన్. ప్లే స్టోర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మై ఎంప్లాయ్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా మై ఎంప్లాయ్ యాప్ అని, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో మై ఎంప్లాయ్ ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ అలో. సో మనం అక్కడ వచ్చే అప్లికేషన్ మనం అలౌ చేయాలి. అలౌ చేయకపోతే మీకైతే రాదు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అలౌ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, మీరు మీ యొక్క ఇప్పుడు రెగ్యులర్గా ఏ యూజర్ ఐడితో పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ అవుతున్నారో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ ఉందా, లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్. సో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ పర్ఫెక్ట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లాగిన్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది కదా, మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వెరిఫై. సో వెరిఫై చేసిన తర్వాత మీరు మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత సో డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకైతే నేమ్ ఉంటుంది. మీ యొక్క నేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క నేము, ఎంప్లాయ్ ఐడి, మీ యొక్క డెసిగ్నేషను, మీ యొక్క బీఓ నేము, ఇందులో మీరు ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఇన్ఫార్మ్ చేసి మీరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హోము, ప్రొఫైలు, ఫ్యామిలీ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్. సో మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చింటారో ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీఆర్సీఏ, లీవు, ట్రాన్స్ఫరు, ట్రైనింగు. సో టీఆర్సీ అంటే మీ యొక్క మంత్లీ ఎప్పుడైతే మీరు పే స్లిప్ తీసుకుంటారు కదా, ఆ పే స్లిప్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లోనే ఎప్పుడైనా సరే ఎనీ టైము మీరైతే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు టీఆర్సీ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఎంప్లాయ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఇయర్. సో మనకి ఏ ఇయర్ అయితే కావాలో ఆ ఇయర్ నుంచి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తాను. 2026 సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మంత్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ తీసుకున్నాం అనుకోండి, ఏప్రిల్. నెక్స్ట్ జనరేట్ పే స్లిప్. చూశారు కదా మీ యొక్క నేము, ఎంప్లాయ్ ఐడి, డెసిగ్నేషను, సో పాన్ నెంబర్, అకౌంట్ నెంబర్ మొత్తం A to Z. మీకు ఎర్నింగ్స్ ఎంత వస్తుంది, డిడక్షన్ ఎంత పోతుంది, అవుట్ ఆఫ్ అకౌంట్, టోటల్ అమౌంట్ మీకు ఎంత శాలరీ వస్తుంది, ఇట్లా ప్రతిదీ. ఇందులో మీకు బెనిఫిట్ ఏంటంటే షేర్ ఆప్షన్ ఇచ్చాడు, డౌన్లోడ్ పీడిఎఫ్ ఇచ్చాడు. సపోజ్ ఎప్పుడైనా మీకు ఒక లోన్ పర్పస్ కానీ దేనికైనా సరే డౌన్లోడ్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూపించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం అయితే పే స్లిప్ అనేది ఎంత ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ ద్వారా చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ లీవ్ చూద్దాము. సో లీవ్ అప్లికేషను. సో లీవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి అప్లై లీవు, క్యాన్సిల్ లీవు, హాలిడేస్ లిస్టు, లీవ్ రిపోర్టు, ఛార్జ్ రిపోర్టు. అప్లై లీవ్ అంటే మీరు లీవ్లో వెళ్ళేటప్పుడు మీరు అయితే ఇంతకుముందు మనం మాన్యువల్గా మనం ఇన్స్పెక్టర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై లీవ్ మీద క్లిక్ చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెలెక్ట్ లీవ్ అప్లికేషన్ టైపు. సో మీరు ఏ లీవ్ పెట్టాలనుకుంటున్నారో ఆ లీవ్ అనమాట. కరెంట్ లీవ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లీవ్, పోస్ట్ ప్యాక్ లీవ్. నెక్స్ట్ సెలెక్ట్ లీవ్ టైపు.
సో పెయిడ్ లీవ్, ఎల్డబ్ల్యూఏ, స్పెషల్ క్యాజువల్ లీవ్, ఎమర్జెన్సీ లీవ్, ట్రైనింగ్. సో దేని పర్పస్ అయితే దాని పర్పస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకొని ప్రీఫిక్స్, సఫిక్స్ అంటే ప్రీఫిక్స్ అంటే మీరు వెళ్ళేటప్పుడు ముందు రోజు కానీ సండే కానీ, సఫిక్స్ అంటే తర్వాత రోజు కానీ సండేలు కానీ ఉంటే వాటి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ హాలిడేస్ ఆ మధ్యలో కానీ అంటే మీరు ఏదైనా ఒక లీవ్ పెట్టుకుని ఒక 10 days పెట్టుకున్నారు, ఆ మధ్యలో సండేస్ వస్తే సండేస్ సెలెక్ట్ చేయాలి, హాలిడేస్ ఇస్తే హాలిడేస్ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్, మీరు లీవ్ ఎందుకు తీసుకుంటున్నారు. నెక్స్ట్ మీరు హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. ఒకవేళ లేదు మీరు లీవ్ తీసుకొని అక్కడే ఆ ఊర్లో ఉంటా అంటే అవసరం లేదు, మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ యొక్క ఫోన్ నెంబరు, లీవ్ స్టేషన్, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. సో మీకు ఈ లీవ్ గురించి అప్లై చేసేటప్పుడు సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ క్యాన్సిల్ లీవ్. మనం పొరపాటున ఒక లీవ్ ఒక 10 daysకో లేదా 5 daysకో పెట్టాము, కానీ మనకి కావాల్సిన 10 days అయితే 5 daysకే పెట్టాము. అలాంటప్పుడు ఆ లీవ్ క్యాన్సిల్ చేయాలా. ఇప్పుడు క్యాన్సిల్ లీవ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఉంటుందన్నమాట మీరు పెట్టిన లీవ్. ఇక్కడ అప్రూవ్ లీవ్స్, ఇక్కడ పెండింగ్ లీవ్స్. అంటే వాళ్ళు అప్రూవ్ చేయకపోతే పెండింగ్లో ఉంటుంది, అప్రూవ్ చేస్తే ఇక్కడ అప్రూవ్లో ఉంటుంది అనమాట. సో అవి మనం డిలీట్ చేసుకోవచ్చు, లీవ్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హాలిడేస్ లిస్టు. సో మనకి ఏ ఇయర్కి సంబంధించినట్టు ఆ ఇయర్స్ ఇక హాలిడేస్ ఉన్నాయి కదా, ఇట్లా ప్రతిదీ. సపోజ్ ఇప్పుడు మనకి జూన్ కదా, June 26 మొహరం ఫ్రైడే రోజు మనకి హాలిడే ఉందన్నమాట. సో ఇలా మనం హాలిడేస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లీవ్ రిపోర్టు. అంటే మనము ఎప్పుడెప్పుడు వాడామనేది ఎన్ని క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకైతే ఇంట్రొడ్యూస్ అయింది కాదు, ఇందులో నుంచి మీరు ఎప్పుడైతే లీవ్ పెడతారో, ఎప్పుడైతే లీవ్ ఉంటుందో ఆ డేటా మాత్రమే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఛార్జ్ రిపోర్ట్. ఛార్జ్ రిపోర్ట్ అంటే మీరు లీవ్ వెళ్తారు కదా, మీ యొక్క ఛార్జ్ అంటే నెక్స్ట్ ఎవరు సబ్స్టిట్యూట్ బీపీఎం, ఏబీపీ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు ఛార్జ్ ఇవ్వాలన్నమాట. సో మామూలుగా అయితే మనం మాన్యువల్గా ఛార్జ్ ఇచ్చి ఐపీకి, ఇన్స్పెక్టర్ గారికి మనం రిపోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మాన్యువల్గా చేయాలి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేయాలన్నమాట. ఇక్కడ చూడండి రిలింక్విష్ రిపోర్టు, అజ్యూమ్ రిపోర్ట్. రిలింక్విష్ రిపోర్ట్ అంటే మనం వెళ్ళేటప్పుడు ఇస్తాము, అజ్యూమ్ రిపోర్ట్ అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు. అదేవిధంగా రిలింక్విష్ అండ్ సబ్స్టిట్యూట్ అంటే మన ప్లేస్లో ఎవరైతే సబ్స్టిట్యూట్ ఇస్తారో వాళ్ళు వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఎవరైతే వస్తారో వాళ్ళు సబ్స్టిట్యూట్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రతిదీ ఆన్లైన్ అనమాట ఇప్పుడు. సో ఈ విధంగా లీవ్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, ఇది ప్రజెంట్ మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్స్ పడ్డాయి కదా. సో అవి కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇందులోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ క్లిక్ చేయగానే అప్లై, స్టేటస్, షెడ్యూల్ వ్యూ, డాక్యుమెంట్. సపోజ్ షెడ్యూల్ వ్యూ చూద్దాం. షెడ్యూల్ ఇక్కడ మనం చూసారు కదా, డివిజన్స్, యూనిట్స్ మొత్తం అన్నీ నీట్గా మనకి ఎక్కడి నుంచి ఏ డేటు, ఫ్రమ్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇట్లా అన్నీ చూపిస్తుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే ఇక్కడ అప్లై క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ మీరు అప్లై చేసిన తర్వాత, ట్రాన్స్ఫర్ అప్లై చేసిన తర్వాత ఆ యొక్క స్టేటస్ అప్రూవ్ అయిందని కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్. సో ఈ విధంగా మనము మీ యొక్క ఫోన్ ఇప్పుడైతే నార్మల్గా అయితే మీరు సైట్కి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్లో ఇది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫోన్ నుంచి ఇంటి దగ్గర నుంచే మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ అంటే మామూలుగా మనకైతే ఇంతకుముందు ఒక URL ఇచ్చేవాళ్ళు, అందులో నుంచి ట్రైనింగ్స్ అన్ని మనం అటెండ్ అయ్యేవాళ్ళమి. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క ఫోన్లోనే డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఏదైతే ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇస్తారో ఆ ట్రైనింగ్ ఒకటి పేరు సంబంధించింది క్లిక్ చేసుకున్నామా, అవి చూసి ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ చాలా 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 ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇవన్నీ వాడినా వాడకపోయినా ఇదైతే ఖచ్చితంగా వాడాలి. అదేంటంటే క్యాప్చర్ అటెండెన్స్. సో డైలీ వర్క్ మీరు రెగ్యులర్గా ఆఫీస్ పోయినప్పుడు అటెండెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో అటెండెన్స్ అనేది మీరు వెళ్ళారా లేదనేది మీ యొక్క రిపోర్ట్ అనేది ఇన్స్పెక్టర్ కానీ, ఎస్పీ సార్కి కానీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ క్యాప్చర్ అటెండెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సో ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, ఆధార్ నెంబర్. సో మనం ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. సో మనకైతే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వమని అయితే మనకైతే ఆర్డర్స్ రాలేదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ ఆధార్ నెంబర్ కొట్టి రిజిస్టర్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈసారి క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ తంబ్ అడుగుతుంది అనమాట. సో ఏళ్ళు మొదలు అడిగినప్పుడు అంటే ఆధార్లో ఏవైతే మీరు తంబు ఇచ్చుంటారో అప్డేట్ కాకపోతే అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి ఈ యాప్ నుంచి అయితే మీరు అటెండెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇంక నుంచి డైలీగా అటెండెన్స్ అయితే ఉంటుంది. సో మనకైతే ఫర్దర్గా ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందే మీరు ప్రిప్లాన్కి అయితే జాగ్రత్తగా తీసుకోండి. మీ యొక్క ఆఫీస్ వర్క్ అన్నీ ప్రతిదీ ఇందులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీస్ డెస్క్ ఉంది. సర్వీస్ డెస్క్ అంటే ఇందులో మీకు సంబంధించిన ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, ఏదైనా అంటే ఏదైనా మీకు రాంగ్గా ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే సర్వీస్ డెస్క్ అని ఒకటి ఉంటుంది. ఇందులో మీరు కంప్లైంట్స్ రైజ్ చేయాలి. దేనికి సంబంధించినా సరే. సపోజ్ సర్వీస్ డెస్క్ క్లిక్ చేసి అనుకోండి, ఇక్కడ రైజ్ టికెట్ రైజ్డ్,
రిపోర్ట్ అనలైట్స్ ఫ్యాక్ట్స్ అండ్ సొల్యూషన్స్. అంటే రైజ్ టికెట్ అంటే మనం దేని మీద టికెట్ రైజ్ చేస్తున్నాము, సో దాన్ని క్లిక్ చేసుకోవాలా. ఒకవేళ రైజ్ చేసిన తర్వాత మీరు చూసుకోవాలంటే టికెట్ రైజ్డ్ అంటే రైజ్ చేసిన తర్వాత టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సపోజ్ రైజ్ టికెట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి కేటగిరీ మీరు దేని మీద ఏపీ 2.0 రోల్అవుట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అన్ని ఆఫీసులు మ్యాక్సిమం 99% ఏపీ 2.0 రోల్అవుట్ అయితే అయినాయి అనమాట, అందుకని సెలెక్ట్ చేసుకుంటాం. మోడీలు సపోజ్ మీకు బుకింగ్లో స్పీడ్ పోస్ట్ కానీ పార్సల్ బుక్ చేసాము అవ్వలేదు, లేదా డాక్ సేవ యాప్ ఓపెన్ అవ్వలేదు, లేదా డివైస్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, లేదా బ్రాంచ్ ఆఫీస్ మొబైల్ అప్లికేషన్ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, అవన్నీ మనం సపోజ్ బుకింగ్ అనుకోండి, బుకింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్ మోడల్ అంటే అందులో ఏ పార్ట్ మీకు ఎర్రర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కౌంటర్ ఆపరేషనా, ఎంక్వైరా, మెయిల్ బుకింగ్. సపోజ్ మెయిల్ బుకింగ్ అనుకోండి, మెయిల్ బుకింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఆటోమేటిక్గా ఆఫీస్ నేమ్ ఎక్కడి నుంచి రైట్ చేస్తున్నారు ఆఫీస్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ మనం దేనికోసమే చేస్తున్నాము. నెక్స్ట్ సో B1 ఏమో సెలెక్ట్ చేసుకుంటాము. సబ్జెక్టు మనం ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది సపోజ్ నాకు స్పీడ్ పోస్ట్ బుక్ చేయడానికి ఎర్ర వస్తుంది, స్పీడ్ బుకింగ్ ఎర్ర అని చెప్పి సబ్జెక్ట్ పెడతారు. ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిప్షన్ మీకు బుక్ చేసేటప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది ఎర్రరు. ఆ ఎర్రని మీరు కావాలంటే ఫోటో తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా దాన్నే మీరు ఇక్కడ ఎంటర్ చేసి అవసరమైతే ఆ డాక్యుమెంట్ని ఇక్కడ చూసి ఫైల్లో ఉంది కదా దీంట్లో మీరు అప్లోడ్ చేసి డైరెక్ట్గా రైజ్ టికెట్లో కొట్టచ్చు అనమాట. నెక్స్ట్ ఆ టికెట్ మీకు అప్డేట్ కోసం టికెట్ రైజ్ ఇందులో ఉంటుంది అనమాట, మీరు రైజ్ చేసిన టికెట్లు అన్నీ. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్స్ అనలైజ్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అండ్ సొల్యూషన్ అంటే కొన్నిటి క్వశ్చన్కి ఆన్సర్లు ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది. చూడండి పేరోల్ మోడల్ వర్షన్ అంటే ఇవి ఎవరికైతే యూజ్ అవుతాయి వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది, మనకైతే యూజ్ అవ్వ పెద్దగా. మీకు కావాల్సినటువంటి అన్ని ఎత్తుక్కుంటే మీకు ఇక్కడ చూడండి రూలింగ్స్, ఆపరేషన్ గైడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క యాప్ ద్వారా ఇన్ని విషయాలు మనము చాలాగా ఇప్పుడు ఏంటంటే బీబీఎంసీ, ఏబీపీఎంసీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికైతే చాలా విషయాలు తెలియదు అనమాట. మనం ఎలా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవాల్సింది. ఇప్పుడైతే మీ గురించి మీ ఫోన్లోనే A to Z వర్క్ గురించి మీ ప్రొఫైల్ గురించి కంప్లీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంగేజ్మెంట్ రోల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన ప్రతి డేటా అయితే ఉంటుంది అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ డిక్లరేషన్, రికార్డ్ హిస్టరీ అంటే మనం చేసే వర్క్ గురించి, లీవ్స్ గురించి, పే స్లిప్స్ గురించి, ఇట్లా డిసిప్లిన్ రికార్డు, ప్రమోషను, డిపిసి అంటే మన గురించి రేపు మనము ఏబీపీ నుంచి బీపీఎం నుంచి పోస్ట్ మ్యాన్, పిఏ ఇట్లా వెళ్తుంటాం కదా, అట్లా ప్రతిదీ వాళ్ళు అక్కడ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ప్రతిదీ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఐఎస్ మిస్క్ అనమాట. ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్, ఎన్వాయిస్ సర్వీసు, రిక్వెస్ట్ ట్రాకింగ్. సో బ్యాంక్ డీటెయిల్స్ అంటే మనము శాలరీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చింటామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది పిఓఎస్బి ఇచ్చింటారు, సో ఆ డీటెయిల్స్ కూడా. సపోజ్ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాబట్టి ఆటోమేటిక్గా అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కూడా ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట. సపోజ్ మీరు బ్యాంక్ ఇచ్చారా, బ్యాంక్ కూడా ఉంటుంది. ఇక్కడ నాన్ పిఓఎస్బి బ్యాంకు, ఇట్లా పే బిల్లు, స్టేటస్, సప్లిమెంటరీ బిల్స్ అన్నీ మీకు ఏ యాక్టివ్గా ఉన్నాయో ఏ ఇన్యాక్టివ్గా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క నేమ్తో సహా మొత్తం. ఒకవేళ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇందులో వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిక్వెస్ట్ ట్రాకింగ్. సో మనం ఏదైనా బిల్లు పెట్టినప్పుడు కానీ ఇక్కడ చూడండి పే రీఎంబర్స్మెంట్, మిస్లెన్స్ రిక్వెస్ట్, ఏదైనా మనకు బిల్స్ రావాల్సినవి కానీ అవి అన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట రిక్వెస్ట్లో. నెక్స్ట్ ఎన్వాయిస్ సర్వీసు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఎన్వాయిస్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఎన్వాయిస్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే మన మీద ఎటువంటి పనిష్మెంట్లు ఉండకూడదు, ఉన్నా కూడా అవి క్లియర్ అయిన తర్వాతే మనకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా, ఇంకేదైనా మనం హైర్కి పోవాలంటే ఎన్వాయిస్ సర్టిఫికేట్ అవసరం. దానికోసం ఇందులో నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ ఎన్వాయిస్ స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా లేదా డివిజన్ ఆఫీస్ నుంచి మనకి పక్కన స్టేటస్ ఉంది కదా, ఇందులో చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ మీరు ఏదైతే ఇప్పటి వరకు అకౌంట్ బ్రాంచ్లో కానీ డివిజన్ ఆఫీస్లో కానీ ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు ఈ యొక్క ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఈ ఫోన్ వల్ల అయితే ఈ యొక్క యాప్ ద్వారా అయితే మనకైతే చాలా అయితే నాకైతే మోర్ దెన్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మనం మ్యాక్సిమం జనరల్గా అడిగే క్వశ్చన్లు అన్నీ ఇందులోనే ఉంటున్నాయి. మనకి ఏం కావాలా, లీవ్సా, పే స్లిప్పా, ట్రాన్స్ఫరా, ట్రైనింగా, మన పే స్లిప్, మన ఆఫీస్ నేమ్, వర్క్ మొత్తం A to Z ఇందులోనే మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ మీకు అది చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ మీకు సింబల్ ఉంది కదా, సో ఇది ఒక సూట్ కేసు లాగా ఒకటి ఉంది కదా. ఏంటంటే అందులోనే మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన మీ యొక్క పర్ఫార్మెన్స్ అందులోనే దాగుంటుంది. అదేంటంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత
ఇక్కడ చూడండి, మీకు పైన మై పాయింట్స్ 26 ఉంది, డెలివరీ 0%. సో ఇక్కడ మీకు టోటల్గా తెలియాలంటే ఆ 26 పాయింట్స్ ఏంటి, అసలు ఎలా వచ్చాయనేది మనం అంటే ఇక్కడ మై పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్స్ ఫర్ జూన్, అంటే జూన్ మంత్ అనమాట. సో ఇక్కడ చూడండి టోటల్ పాయింట్స్ 2 బుకింగ్ సంబంధించినవి. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ సేవింగ్స్, పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 0 అంటే సో మన వర్క్ ఇప్పుడు సపోజ్ ఇదేంటంటే అన్ని 0 ఎందుకు ఉన్నాయంటే ఏపీఎం వర్క్ అంటే ఓన్లీ వాళ్ళకి బ్యాగ్స్ ఉంటుంది కాబట్టి, సో ఈ అకౌంట్ సంబంధించింది పిఎల్ సంబంధించి ఏమి ఉండవు కాబట్టి వచ్చింది. అదే మీరు బీపీఎంగా లాగిన్ అయితే మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన జూన్లో ఏవైతే ట్రాన్సాక్షన్ చేశారు ఇది చూడండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎన్ని చేశారు, ఐపీపీ అకౌంట్స్ ఓపెనింగ్ ఎన్ని, ఐపీపీ నాన్ రికవర్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్, డెలివరీ పర్ఫార్మెన్స్, పోస్ట్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, బుకింగ్స్, ఇలా ప్రతిదీ మీరు చేసిన మంత్ వైజ్ మీరే చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మంత్లో మనకు పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, నెక్స్ట్ మంత్లో ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి, మీ యొక్క వర్క్ లోడ్ అనేది దీని నుంచి వస్తుంది. నెక్స్ట్ పాయింట్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 26-27 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క కంప్లీట్ వర్క్. సార్ నేను ఇంత చేశాను అని చెప్పి మీరు కొంతమంది అయితే ఉన్నా లేకపోయినా ఎక్కువ చెప్పుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ యాప్ అనేది చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే దీన్ని క్లిక్ చేయగానే మీకు గ్రాండ్ టోటల్ పాయింట్స్ అని ఉంది కదా ఇక్కడ, ఇందులోనే మీకు టోటల్ పాయింట్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అంటే మీరు ఎంత వర్క్ చేశారు, ఏ నెలలో ఎంత చేశారు, టోటల్ ఎంత, సో మీరు ఎంత వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీ ఫోనే మీకే తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ 26 వచ్చింది. అంటే ఇక్కడ మొత్తం ఈ పర్ఫార్మెన్స్ అంతా ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. మనకు ఫైనాన్షియల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈ ఫోను ఎప్పుడైతే మనకు డివిజన్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోమని చెప్తారో అప్పటి నుంచైనా కనీసం మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క వర్క్ లోడ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పాయింట్స్ ఏందనుకోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ బేస్ మీదే మీకు రేపు శాలరీలు కావచ్చు లేదా ప్రమోషన్లు కావచ్చు ఇంకేదైనా అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. వర్క్ లోడ్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే వర్క్ లోడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. దీని నుంచి ఇదే మీకు నేర్పిస్తుంది నాకు తెలిసి. ఇది ఈ యాప్ గురించి టోటల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒక్కొక్క సెక్షన్ గురించి ఒక్కొక్క సపరేట్గా మనం ఈసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు ఓపికతో చూసిన అందరికీ థ్యాంక్స్ అండి. సో ఇలాంటి లేటెస్ట్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.